హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మాహిన్ బ్లాగ్స్. ఈరోజు అయితే స్పెషల్ వచ్చేసి టమాటా మిరియాల చారు అండి. ఇదైతే టేస్ట్ అయితే చాలా బాగుండిద్ది. మీరు కూడా తప్పక ట్రై చేయండి ఒకసారి. ఈ వీడియో చూసిన తర్వాత ఎలా ఉందో కామెంట్ చేయండి చేసి. ఇప్పుడైతే నేను 5 టమాటాలు తీసుకుంటున్నానండి. అవి శుభ్రంగా కడుక్కొని ఇలా కట్ చేసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకుందాము. చూడండి, ఇంకా ఇలాగా పెద్ద ముక్కలుగానే కట్ చేసుకోవాలి. చూసారు కదా, మొత్తం ఇలాగా అన్నీ కట్ చేసేసుకున్నానండి. ఇది కూడా మీరు టమాటా మిరియాల చారు తప్పక ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. ఇప్పుడైతే మిక్సీ పట్టేసుకుందాము. ఇప్పుడైతే ఇందులోకి చింతపండునైతే ఒక చిన్న ముక్క వేసేసుకుందామండి. వేసుకొని మిక్సీ పట్టేసుకుందామండి. ఇప్పుడైతే నేను తాలింపుకి ఒక ఉల్లిపాయ చిన్నది, అలానే కొంచెం కరివేపాకు తీసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి ఒక బాండిల్ తీసుకొని ఇందులోకైతే నూనె వేసుకుందామండి. నేను ముందుగానే తాలింపు వేసేస్తున్నాను, ఎందుకంటే ఈజీగా చాలా సింపుల్గా అయిపోయిద్దండి టమాటా మిరియాల చారు. అందుకని నేను ముందుగానే తాలింపు వేసేస్తాను. ఇప్పుడైతే ఆయిల్ అయితే వేడెక్కిన తర్వాత నూనె ఇందులోకైతే ఉల్లిపాయలు వేసుకున్నానండి. ఒక 2 నిమిషాలు ఆగిన తర్వాత తాలింపు దినుసులన్నీ వేసేసుకొని ఇందులోకి కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకుందాము. కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాం పచ్చివాసన పోయేంత వరకు. పచ్చివాసన పోయిన తర్వాత మనం టమాటా పేస్ట్ చేసుకొని పెట్టేసుకున్నాం కదండి. ఇప్పుడైతే అది ఇందులోకి వేసేసుకుందాము. వేసుకొని ఒకసారి కలిపేసుకుందాము. కలుపుకున్న తర్వాత ఇందులోకి అయితే ఒక 2 నిమిషాలు ఆగిన తర్వాత చిటికెడు పసుపు వేసుకుందామండి. అలానే కొంచెం కారం వేసుకుందాము. ఇందులోకి మెయిన్ ఇంగ్రీడియంట్ మిరియాలు కాబట్టి అందుకని కారం అయితే కొంచెమే వేసానండి. మిరియాలు ఘాటు ఎక్కువ ఉన్నిద్దాను. అలానే ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి, అలానే రుచికి తగినంత ఉప్పు వేసుకుందాము. ఇప్పుడైతే మిరియాలు దంచుకుందామండి. చూసారు కదా, ఇప్పుడైతే కొంచెం పౌడర్లా అయిన తర్వాత ఇందులోకి అయితే వెల్లుల్లి రెబ్బల్ని వేసుకొని దంచుకుందామండి. ఇలా కచ్చా పచ్చగా అయిన తర్వాత ఇందులోకి వేసేసుకుందాము. దీనివల్ల అయితే మనకి చాలా టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిద్దండి. అలానే సింపుల్గా ఈజీగా అయిపోతుంది. అలానే కొంచెం మెంతులు వేసుకున్నానండి. వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. టమాటా అయితే పచ్చివాసన అంతా పోయేంత వరకు మనమైతే నీళ్ళు అయితే వేసుకోకూడదండి. అప్పటిదాకా బాగా మగ్గనివ్వాలి. అప్పుడే దాని తర్వాత పచ్చివాసన పోయిన తర్వాత నీళ్ళు అయితే వేసుకోవాలి. టమాటా మిరియాల చారు అయితే అప్పుడే టేస్ట్ అయితే చాలా బాగుండిద్ది. మీరు ఒకసారి తింటే వదిలిపెట్టరండి. ఇప్పుడైతే చూసారు కదా, నూనె అయితే పైకి వచ్చిన తర్వాత నేనైతే నీళ్లు వేసుకుంటున్నాను. మనకి పల్చగా కావాలంటే పల్చగా చేసుకోవచ్చండి, లేదంటే చిక్కగా కావాలంటే చిక్కగా చేసుకోవచ్చు. పల్చగా కావాలంటే దానికి తగిన ఇంగ్రీడియంట్స్ ఎక్కువగానే వేసుకోవాలి. నేనైతే చిక్కగానే చేసుకుంటున్నాను. అప్పుడే టేస్ట్ అయితే చాలా బాగుండిద్ది. నేను హై ఫ్లేమ్లో పెట్టానండి. చూసారు కదా, ఇప్పుడైతే కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాను పైన. ఉప్పు కారం సరిపోయిందో లేదో ఒకసారి టేస్ట్ చూసానండి. మొత్తం అయితే బాగా సరిపోయింది. ఉప్పు కూడా కరెక్ట్గానే ఉందండి. చూసారు కదా, టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. ఇప్పుడైతే మరగనిద్దాము. ఎంత బాగా మరిగితే అంత టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి ఈ టమాటా మిరియాల చారు. అంతే అండి, స్టవ్ అయితే ఆఫ్ చేశాను. ఇప్పుడైతే రెడీ అయిపోయింది మన వేడి వేడి టమాటా మిరియాల చారు. మీరు కూడా మీ పిల్లలకి తప్పగా చేసి పెట్టండి. వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. అదే మనకి రసం కావాలనుకుంటే ఇందులోకి అయితే బెల్లం వేసుకుంటే చాలండి, అదే రసం అయిపోతుంది. బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలానే బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. బాయ్.